పౌలు శీలలు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనా స్థలానికి వెళుచుండగా ఇదేం చేస్తుంది? ఎదురుగా వస్తుంది, వెంబడిస్తుంది, పొగడ్తలతో ముంచెస్తుతుంది. నేను అడుగుతున్నా, మీరు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా? మీరు ఖాళీగా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళొచ్చుగా? ఖచ్చితంగా వీరు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు మాత్రమే వీరికి ఎదురుగా వచ్చింది. వీరు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు మాత్రమే వీరిని అడ్డగించింది, వీరిని వెంబడించింది, వీరిని పొగడ్తలతో ముంచెత్తేసింది. పుతోను అను దయ్యం చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నిన్ను ప్రార్థనా స్థలానికి వెళ్ళనీయకుండా చేసేది పుతోను దయ్యం. ఒక వ్యక్తిని, ఒక యవనస్తుని పుతోను దయ్యం పడితే, ఒక యవనస్తురాలని పుతోను అని దయ్యం పడితే, ఒక కుటుంబంలో ఉన్న వారిని ఎవరిలో ఒకరిలోని పుతోను అని దయ్యం ఉంటే, వారు దైవ సేవకులను పొగడ్తలతో ముంచెత్తుతారు, దైవ సేవకులను వెంబడిస్తారు. వారు ప్రార్థనా సన్నిధికి వెళ్తుంటే వారికి ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తుంది. అంటే పుతోను అను దయ్యం చేసే మొట్టమొదటి పని ఏంటో తెలిసిన? నిన్ను ప్రార్థనా స్థలానికి వెళ్ళనీయకుండా నిన్ను అడ్డగించేది పుతోను దయ్యం. ప్రార్థనా స్థలానికి నిన్ను వెళ్ళనీయకుండా అడ్డగించేది పుతోను దయ్యం. ప్రార్థించాలనుకుంటున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, పరిచర్య భాగాన్ని చేస్తున్నావు, దైవ సేవకులను వెంబడిస్తున్నావు, దైవ సేవకులకు ఎదురుగా వస్తున్నావు, వెంబడిస్తున్నావు, వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నావు. మా ఆత్మీయ తండ్రి లాంటి తండ్రి లేడని. కానీ ప్రార్థనా స్థలానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, వెళ్ళేవారిని అడ్డగిస్తున్నావు. పుతోను అను దయ్యం ఎవరిలో ఉంటుందో ఈ దయ్యం ప్రార్థనా స్థలానికి వెళ్ళనీయకుండా అడ్డగిస్తుంది. ఒకవేళ నీలో ఈ దయ్యం ఉంటే నిన్నెక్కడికైనా వెళ్ళనిస్తుంది, దైవ సేవకులను వెంబడింపనిస్తుంది, దైవ సేవకులను కొనియాడేటట్లు చేస్తుంది, వారిని పొగడ్తలతో ముంచేటట్టు చేస్తుంది, వారిని వెంబడిస్తుంది, వారికి ఎదురుగా వస్తుంది. కానీ ప్రార్థన మాత్రం నేను చేయలేదు. ప్రార్థనలో మోకరిగానే మర్చిపోయిన సంగతులన్నీ గుర్తొచ్చేస్తాయి. నువ్వు మోకరించింది ప్రార్థనకే. ఆ రోజు ఏం కూర ఉండాలన్నది గుర్తొస్తుంది. అప్పుడు నువ్వు మోకరించింది ప్రార్థనకి. ఆ రోజు ఫంక్షన్ ఎక్కడన్న సంగతి గుర్తొస్తుంది నీకు. 3 రోజుల తర్వాత ఏదో ఊరు వెళ్ళాలన్న సంగతి గుర్తొస్తుంది. ఎట్టెళ్ళాలి, ఏం చేయాలి, ప్రార్థన మోకరిస్తావు కానీ ఎట్టెళ్ళాలి, ఏం చేయాలి, దాని ప్లానింగ్ ఏంటి అని ఆలోచిస్తావు. ఏ ప్రార్థన లేదు. దైవ సేవకులను వెంబడించనిస్తుంది పుతోను దయ్యం. దైవ సేవకులను వెంబడిస్తుంది, వారు ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే వారికి ఎదురుగా వస్తుంది, వారిని పొగడ్తలతో ముంచెత్తుద్ది, కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వదు. మీలో ఎంతమందిలో ఈ దయ్యం ఉంది? రాత్రి నువ్వు ప్రార్థనా స్థలానికి వెళ్ళలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి తెలిసిన? పరిచర్య స్థలానికి వెళ్తున్నావు, దైవ సేవకులను వెంబడిస్తున్నావు, ప్రతిదినం వారిని వెంబడిస్తున్నావు, కానీ ప్రార్థనా స్థలానికి వారిని వెళ్ళనివ్వట్లేదు, నువ్వు వెళ్ళటలేదు. పుతోను అను దయ్యం పడితే ప్రార్థనా స్థలమునకు వెళ్ళనివ్వదు, ప్రార్థనను అడ్డగిస్తుంది, ప్రార్థనకు విఘాతం కలగజేసేది పుతోను దయ్యం. ఒకవేళ నీ ప్రార్థనకు విఘాతం కలుగుతుందా? నీ ప్రార్థనకు
అవరోధం ఏర్పడుతుందా? నీ ప్రార్థనకు అభ్యంతరాలు కలుగుతున్నాయా? పట్టుమని 1 గంట మోకాళ్ళుని ప్రార్థించలేకపోతున్నావా? ప్రార్థనా స్థలానికి వెళ్ళలేకపోతున్నావా? వెళ్ళినా కూడా నిలవలేకపోతున్నావా? ఫోన్ రింగ్ అవ్వగానే లేచి వెళ్ళిపోతున్నావా? ప్రార్థనలకు విఘాతం కలిగిస్తుందా? ప్రార్థనకు విఘాతం కలిగించేది ఈ పుతోను దయ్యం. ప్రార్థనలకు విఘాతం కలగజేసేది పుతోను దయ్యం. ఒక్కొక్కసారి ఇది చిన్న బిడ్డల్లోకి వెళ్తుంది. చిన్న బిడ్డల్లోకి వెళ్ళి వారి శరీరాల్లో దొరపడి ప్రార్థనకు విఘాతం కలగజేస్తుంది. ఒక్కొక్కసారి యవన బిడ్డల్లోకి వెళ్తుంది. ప్రార్థనకు ఆ ఇంట్లో ప్రార్థన లేకుండా విఘాతం కలగజేస్తుంది. ఒక్కొక్కసారి నీలోనికి వస్తుంది, ప్రార్థనకు అవరోధం కలిగిస్తుంది. ప్రార్థనను అడ్డగించే దయ్యమే పుతోను దయ్యం. ప్రార్థనా స్థలానికి నిన్ను వెళ్ళనివ్వదు. ప్రార్థన అనుభవాలకు నిన్ను వెళ్ళనివ్వదు. ఈ దయ్యం నీలో ఉందా? ప్రార్థనా స్థలానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, పొట్టమని 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నావు, అసలు ప్రార్థన అనుభవం లేదు అంటే అర్థమని తెలుస్తుంది. దట్ ఈస్ పుతోను దయ్యం. అసలు ప్రార్థన ఏంటో తెలుసిన? ప్రార్థన అనేది చాలా జాగ్రత్తగా చెప్తున్నా, ఒక క్రొత్త నిర్వచనం ఇస్తున్నా. ప్రార్థన అనే దానికి ఆత్మదేవుని చేత తెలుసుకొని ప్రార్థన అనే దానికి ఒక క్రొత్త నిర్వచనం ఇస్తున్నాను. మనమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనమందరము అనండి ఒకే విషయమై ప్రార్థన చేస్తున్నాం. ఫలితం ఏంటో తెలుసా? మనమందరము ఒకే విషయమై ప్రార్థన చేసినప్పుడు మన మధ్యలో ఆ కార్యాన్ని చేయటానికి దేవునిని చెలింపచేసి ఆ కార్యం జరగటానికి దేవునికి ఒక అవకాశాన్ని ఇచ్చేది ప్రార్థన. ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు నీ పట్ల దేవుడు ఒక కార్యము చేయటానికి నువ్వు ఒక అవకాశం ఇస్తున్నావు. అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదంటే అర్థమేంటి తెలుసా? నీ పట్ల దేవుడు కార్యం చేయటానికి అవకాశం లేదు. అది పరలోక నియమం. నేను ప్రార్థన చేసినప్పుడే ఆయన నా విషయమై కదలాలి. నేను ప్రార్థించినప్పుడే ఆయన నా విషయమై కదలాలి, నా కొరకైన కార్యం చేయాలి. ఇప్పుడు నేను ప్రార్థించలేదు, ఇక ఆయన నా విషయమై కదలడు. నేను ప్రార్థించలేడు, నా విషయమై ఆయన కార్యము చేయడు. నీవు ప్రార్థిస్తున్నావు అంటే అర్థమేంటో తెలుసా? నీ కొరకు దేవునిని కదుపుతున్నావు, దేవునిని చెలింపజేస్తున్నావు, నీ కొరకైన కార్యము చేయటానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నావు. మనమందరం ఒకే విషయం ప్రార్థన చేశాం. ఆ కార్యము చేయటానికి దేవునిని చెలింపజేశాము, ఒక అవకాశాన్ని ఇచ్చాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జగన్ గారికి ఒక అవకాశం ఇస్తే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడుగా. ఒక ప్రార్థన చేసి ఒక అవకాశం ఇవ్వు. నీ జీవితంలో ప్రార్థన చేసి ఒక అవకాశం ఇవ్వు. ప్రార్థన చేసి ఒక అవకాశం ఇవ్వు బిడ్డ, ఒక అవకాశం ఇవ్వు. ఈ కార్యం చేయి ప్రభువా అని అడుగు. నువ్వు యాకోబు పత్రిక అంటుంది, మీరు అడుగునందున ఆయన వలన మీరేమి పొందలేదంటారు. అడుగుడే మీకు ఇవ్వబడునని చెప్పాడు ప్రభు. మీరు అడుగునందున దేవుని వలన మీకేమీ దొరకలేదంటాడు యాకోబు పత్రికకారుడు. ఇది ఆయన చేయగలడు, ఇది ఆయన చేస్తాడు, ఇది ఆయనకు అసాధ్యము కాదు. సముద్రములో రహదారులను ఏర్పాటు చేసిన దేవుడు,
అరణ్యములలో రాజమార్గం ఏర్పాటు చేసిన దేవుడు, నా కొరకై ఈ కార్యములు చేయుటకు సమర్థుడైన వాడు. ఖచ్చితంగా నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యవస్థలో, నా వృత్తిలో, నా వ్యాపారంలో, వ్యవసాయంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ వ్యవస్థలో నా దేవుడు దీనిని చేయుటకు సమర్థుడు, శక్తివంతుడు అని నువ్వు రూఢిగా విశ్వసించి విశ్వాసముతో అడిగితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు.